ఇండోర్లో ఉండటానికి ఇవన్నా ఎండ తగలకపోయినా ఏసీలో ఉన్న పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్న. ఓకే, మినిమం ఎంతవరకు పడచ్చు అంటారు? అంటే సన్లైట్ అవసరం ఉండదన్న. అసలు సన్లైట్ పడితే మొక్కలు డ్యామేజ్ అవడం, ఆకు ఎండిపోవడం, ఓకే, ఇటువంటివి జరుగుతాయి. ఇదేంటి, ఇది కూడా హ్యాంగింగ్? హ్యాంగింగ్ అండి. సో ఏంటి దీని పేరు ఏంటిది? ఇది కూడా హ్యాంగింగ్లో వెరైటీస్ అన్న. ఇవి చాలా రకాలు ఉంటాయి. మనీ ప్లాంట్ ఉంటాయి, టెడ్లు వైన్ ఉంటాయి, ఇలాంటి 10-15 వెరైటీస్ వరకు ఉన్నాయన్న. అన్న ఇదేంటి చూడడానికి కొంచెం అరటి మొక్కలా అనిపిస్తుంది, ఏంటి దీని పేరు ఏంటి? బరుడా ఫారడైజ్ అన్న. బరుడా ఫారడైజ్ ఇండోర్లో కూడా మంచి మొక్క అన్న ఇది. ఓకే, కాస్ట్ కూడా ఓ మాదిరిగా కొంచెం ఎక్కువ ఉంటుంది. 400 రూపీస్. ఎంత పడుతుందన్న? 400 రూపీస్ అన్న. చాలా బాగుంటుంది అన్న మొక్క కూడా. ఇది కూడా ఇండోర్ ప్లాంట్. ఓకే, దీన్ని మామూలుగా చూడడానికి అరటి మొక్కలు ఉందని బయట పెడితే ఏమైనా అవుతుందా? ఎండ అయితే తగలకూడదు అన్న. ఎండ అయితే తగలకూడదు. ఇండోర్ అన్న. ఓకే, పూర్తిగా ఇండోర్. ఇది జీజీ ప్లాంట్ అంటారన్న. జీజీ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇది హెయిర్ని కూడా ప్యూర్ చేస్తుంది అన్న. 24 అవర్స్ని. చాలా మంచి మొక్క అన్నది. వాటర్ కూడా 4 days 5 daysకి ఒకసారి పోసుకుంటే సరిపోద్ది. వాటర్ కూడా పెద్ద అవసరం ఉండదు అన్నది. పిచికారీ చేసినట్టున్నారు? కాదన్న, వాటర్ పైనుంచి మేము 10 రోజులు స్ప్రే చేస్తాం కదా, దీనికి పెద్ద మందులు కూడా ఏమీ అవసరం ఉండదు అన్న. ఎప్పుడో ఏమన్నా కొద్ది కొడితే సరిపోద్ది. మందులు కూడా పెద్ద అవసరమే. మామూలుగా వీటిలో మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటారన్న? మొక్కకి తెగులు వచ్చి మాడిపోవడం అలాంటివి అయితే మా దగ్గర దీని మీద పూర్తి అవగాహన ఉందన్న. నర్సరీ మీద ఎలా చేయాలి, ఏం వాడాలి, ఎప్పుడు వాటర్ కొట్టాలి, ఎప్పుడు కెమికల్ వాడాలి. ఓకే, కస్టమర్స్ వచ్చినా ఏ కంప్లైంట్ వచ్చినా వాళ్ళని అవసరం అయితే ఒకవేళ కస్టమర్ ఏదైనా డౌట్ మీ దగ్గరకు వచ్చినా కానీ ఏదైనా దానికి బాగోపోతే, మొక్కకి బాగోపోతే తీసుకురావడం జరుగుతుంటాయా? జరుగుతాయి అన్న. వాళ్ళు మొక్క తెస్తారు, లేదంటే సెల్లో మొబైల్లో పిక్చర్ తీసుకుని తెస్తారు. అటువంటిప్పుడు వాళ్ళు వాటర్ ఎక్కువ పోస్తున్నారా, వాటర్ తక్కువ అవుతుందా, ఇటువంటివన్నీ వాళ్ళకి చెప్పి ఈ విధంగా పెంచాలని చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, జనరల్ ఇదేంటిదన్న? విక్టోరియా గోల్డ్ అన్న. విక్టోరియా గోల్డా? ఏంటి గోల్డ్గా కనిపిస్తుంది చూడడానికి కూడా. గోల్డ్ కలర్లో ఉంటుంది విక్టోరియా గోల్డ్. ఇది కూడా కంప్లీట్ ఇండోర్ అన్న. ఓకే, కంప్లీట్ ఇండోర్. మామూలుగా అయితే మన దగ్గర ఏమేమి అవైలబుల్లో ఉంటాయన్న? అంటే ఆల్మోస్ట్ అవైలబుల్ అన్న. ఏమన్నా 1-2 లేకపోయినా కానీ కస్టమర్కి తెప్పించవడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో మోస్ట్ నర్సరీలన్నీ మా వాళ్ళే. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం మీ వాళ్ళే, ఒకే ఊరి వాళ్ళే అన్న. ఓకే, సత్యబాబు గారు, అయితే ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా లాస్ లాంటివి ఏమైనా జరుగుతుంటాయి? ఉంటుందన్న. ఎందుకంటే కస్టమర్ రాలేకపోతే మనం సరిగ్గా ప్రతి బిజినెస్లో కామన్ సేల్ చేయకపోతే అది లాస్ వస్తుంది కదన్న. ఇప్పుడు మనం దగ్గర నుంచి చూసుకోవాలి, మన సాలరీ తీసుకోవాలి. కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళ మామూలుగా దీనికి సపరేట్గా కుర్రోళ్ళని కూడా మెయింటైన్ చేస్తుంటారా? మరి కస్టమర్కి ఏ విధంగా పాట్లో పెట్టాలన్నా, వాళ్ళకి ఏమన్నా ఇంటికి సప్లై చేయాలన్నా, ఇటువంటివి ఉంటాయి కదన్న. అటువంటిప్పుడు సరిగ్గా వ్యాపారం లేకపోతే లాస్ వస్తుంది. ఓకే, మామూలుగా ఇది ఎన్ని ఎకరాల్లో ఉందన్న? ఇదైతే 1 ఎకరాలో ఉంది. 1 ఎకరాలో. ఓకే, మన మొక్కల్ని బట్టి ప్లేస్ పెట్టుకోవచ్చు అంటే. అయితే మామూలుగా మీ దగ్గర ఉన్న వాటిలో మోస్ట్ స్పెషల్ అంటే ఏదని చెప్తారు? స్పెషల్ అంటే ఒకటి కాదన్న. ఓకే, చాలా వరకు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. ఇండోరే మా దగ్గర మీరు చూడొచ్చు, మ్యాక్సిమం ఒక 150 నుండి 200 వెరైటీస్ ఉన్నాయన్న. ఇండోరే మాది అమీర్పేటలో, ఈ ఏరియాలో మా పెద్ద నర్సరీ అన్న. ఇక్కడ లబ్బర్ ఉంది, డౌలు ఉన్నాయి, సప్లయర్స్ ఉన్నాయి. ఓకే, ఇది పక్కన ఇండోర్ లబ్బర్ మొక్క అంటారా? దీన్ని లబ్బర్ అంటారన్న. ఓకే, దీంట్లో 3 రకాలు ఉంటాయి. అది వైట్, ఇది బ్లాక్. ఓకే, ఇది షోయింగ్ కదా? ఇండోర్ మొక్క, ఇండోర్ ప్యూర్ ఇండోర్. అదన్నా ఇదన్నా బ్రోకెన్ హార్ట్ అంటారన్న. బ్రోకెన్ హార్ట్. అవునా? ఎందుకంటే అది మొక్క ఆకు కూడా హోల్స్ ఉంటాయన్న. అది మనం పెట్టింది కాదు, ఆటోమేటిక్గా మొక్కకి అట్లానే వచ్చి ఆకల్లా హోల్స్ వచ్చేస్తాయి అన్న. ఇప్పుడు పూజకి కొన్ని మొక్కలు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కదా, సో అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్న. పూజకి ఉన్నాయి, ఆల్రెడీ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా మీకు ఫ్రూట్ వెరైటీ చూపిస్తాను, పూజకి సంబంధించిన మొక్కలు కూడా చూపిస్తానన్న. ఓకే, అయితే అన్న ఇప్పుడు ఇక్కడ రబ్బర్ ప్లాంట్ అంటున్నారు కదా, సో ఏంటి దీనికి స్పెషాలిటీ ఏంటి? ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైర్ అన్న. ఇండోర్ మొక్క. దీని మీద కాలితే డస్ట్ కూడా కనపడుతుంది అన్న. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు డస్ట్ కూడా ఇది తీసుకుంటుంది. దీని మీద మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే ఎక్కువగా పెడతారని, ఇది ఆఫీసుల పర్పస్ మీద ఎక్కువ వాడతారు. ఇంట్లో ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయని పెట్టకపోయినా కానీ ఆఫీస్ పర్పస్ మా కంపెనీలో ఎక్కువ ఇవి అయితేనే యూజ్ చేస్తారన్న. రేట్ కూడా రీజనబుల్ రేట్ అన్న. 200-150లో వచ్చేస్తుంది. 200-150లో వచ్చేస్తుంది. ఇవి కూడా 200-150లో వెరైటీ వస్తాయన్న. అందుకని ఎక్కువ ఆఫీసు 200-300 ప్లాంట్స్ పెట్టి వాళ్ళు అందరూ ఈ మొక్కలు పెడతారండి.
జనరల్గా అన్న ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళకి కావచ్చు, టెర్రస్ గార్డెన్, వీళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే వాటర్ ఎక్కువగా ఇవ్వడం కానీ, సో లేదంటే పిచికారి ఇచ్చేస్తే త్వరగా మందులు ఎక్కువగా ఇస్తే దిగుబడి ఎక్కువగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ చేస్తుంటారు కదా, సో అలా చేయటం మంచిదేనంటారా? వాటరు మొక్కకు వచ్చి డైలీ 1 టైం పోసుకోవాలన్నా, అదన్నా ఎండాకాలం అయితే. శీతాకాలం కానీ వర్షాకాలం ఆటోమేటిక్గా వర్షం ఉన్నప్పుడు పోసుకోవాల్సిన లేదు. శీతాకాలం అయితే దానికి ఎంత కావాలో అంత చూసి పోసుకోవాలి. కొత్తగా మేము మొక్కలు పెట్టుకుంటున్నాము, మాకు ఎలా పెంచుకోవాలో తెలియదు అని కస్టమర్ అంటే వాళ్ళని ఎలా పెంచుకోవాలో, ఏ విధంగా వాటర్ పోయాలో, ఎస్ఎం సాల్ట్ కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ ఎలా వేసుకోవాలో, డిఏపి కానీ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఏమన్నా కంప్లైంట్ వచ్చిందంటే ఎక్కువ మొక్కలు ఉండి మేమే దగ్గరికి వెళ్ళి చూసి మందులు అవి మేమే కొట్టిస్తామన్నా. మెయింటెనెన్స్ వాళ్ళకి ఎక్కువ మొక్కలు ఉన్నాయి మాకు మెయింటెనెన్స్ చేయాలన్నా, ల్యాండ్స్కేపింగ్ కానీ అన్న రియల్ ఎస్టేట్కి కూడా మేము మొక్కలు సప్లై చేస్తామన్నా. ఓకే, సో ఇటువైపు ఇంకా మొక్కలు ఉన్నాయి, సో అవి కూడా చూసేద్దాం. ఫ్రూట్ వెరైటీ ఉంది. సో గాయ్స్ ఇప్పటి వరకు అయితే మనం ఇండోర్ ప్లాంట్స్ చూసాం, సో ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్ చూద్దాం. సో అన్నైతే అయితే బోగన్వెల్ అంటుంటారు కదా, సో షోయింగే కదా బోగన్వెల్ అంటారు, కాగితపు చెట్లు. అవును, కాగితం పూలు కూడా అంటారు. ఓకే, దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నట్టున్నాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, ఏంటి ఇప్పుడు మన దగ్గర మామూలుగా అయితే ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్న? కలర్స్ ఉంటాయన్న. వెరైటీస్ అంటే ఏమి కాదు, దీంట్లో మల్టీ కలర్స్ ఉంటుంది, ఓన్లీ పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. ఓకే, వీటిని మామూలుగా కాగితం పూలు అంటారు పల్లెటూరులో, మన సైడ్ అయితే అన్న. హైదరాబాద్లో అయితే బోగన్విల్లా అంటారు. ఓకే, ఎంత 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 ఉంటుందన్న దీని కాస్ట్? దీని ప్రైస్ కాస్ట్ వచ్చి 350 నుంచి 400 రూపీస్ ఉంటుంది అన్న. ఓకే, ఇక్కడ పెద్ద పాట్ కాబట్టి ఇది పెద్ద సైజ్ కాబట్టి, అదే చిన్న సైజ్ అయితే 100 ఉంటుంది, 200 కూడా ఉంటుంది అన్న. ఓకే, మామూలుగా ఇది షోయింగ్ మొక్కలాగా కనిపిస్తుంది. మల్టీ బాల్స్ అంటా అన్న. ఇది మాకి ఇంటి ఎదురుగుండా ఇండిపెండెంట్ హౌస్ అటువంటి దుక్కున పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అండి. ఇది మంచి లుక్ వస్తుంది. ఓకే, మామూలుగా అయితే దీన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలన్న. ఆకులు అది పైకి వస్తుంటే దీన్ని షేపులు చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా హైట్ పెరుగుతుందన్నా లేకుంటే ఇంతేనా? ఇంతే హైట్ ఉంటుంది అన్న. కావాలితే పెంచుకోవచ్చు అన్న, స్టెప్ల కింద, లేదంటే ఇంతే హైట్లో ఉంచుకోవచ్చు అన్న. ఓకే, ఇప్పుడు ఇది కూడా, ఇవి రెండు కూడా మామూలుగా కుండీల్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. కుండీల్లో కూడా మెయింటైన్ చేయొచ్చు, నేల మీద కూడా పెట్టుకోవచ్చు. నేల మీద కుండీల్లో రెండిట్లో మెయింటైన్ చేయొచ్చు అంటారు. జనరల్గా అన్న మీరు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేశారు? హైదరాబాద్లో నర్సరీ ఎక్కడ పెట్టినా కస్టమర్స్ అది మనం రమ్మని చెప్పక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆటోమేటిక్గా 1-2 రోజుల్లో వాళ్ళకి, ఎందుకంటే హైదరాబాద్ అనగానే మొక్కలు బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని మీద ఆటోమేటిక్గా కస్టమర్స్ అలవాటు అయిపోతారు. ఓకే, రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు, ఎప్పుడు కాబట్టి పెరుగుతూ ఉంటారండి కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, ఎప్పుడైనా లాస్ లాంటివి ఏమన్నా ఫేస్ చేశారన్నా? లాస్ జరగడం వస్తుంది అన్న, లాస్ కూడా వస్తుంది. పోస్టులో పెట్టినప్పుడు కస్టమర్ కొంచెం తక్కువగా వస్తారు కాబట్టి మనం పెట్టి ఖర్చు ఇచ్చి రెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్న. రెగ్యులర్గా మన దగ్గర ఎక్కువగా సేల్ అయ్యేదంటే ఏదని చెప్తారు? రెగ్యులర్గా అవుట్డోర్ అయితే గులాబీ, మందారం, కనకాంబరం, ఇలా చాలా రకాల వెరైటీస్ మొక్కలు ఉన్నాయి. ఇండోర్ అయితే ప్రతి వెరైటీ కూడా సేల్ అవుతుంది. ఎక్కువ మాకు ఇండోర్ సేల్ అవుద్ది, అవుట్డోర్ అయితే తక్కువ, ఇండోర్ అయితే బాగా సేల్ అవుతుంది.